హాయ్ అండి అందరికి. మన లాస్ట్ వీడియోలో వచ్చేసి ప్రైమరీ వీల్స్ గురించి, స్కోప్స్ గురించి తెలుసుకున్నాం. కానీ ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే నోడ్ ఎడిటర్ గురించి, నోడ్స్ గురించి, టైప్స్ ఆఫ్ నోడ్స్ గురించి ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే కలర్ గ్రేడింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు స్టార్టింగ్ కలర్ త్రీకర్ నుంచి వీడియోస్ చూస్తా ఉండండి. చూడడం వల్ల ఏమవుద్దంటే మీకు నేను చెప్పేయన్నీ చాలా ఈజీగా అర్థమవుతా ఉంటాయి. మీరు ఆ వీడియోస్ ఏమి చూడకుండా ఈ వీడియోలోకి వచ్చేసారనుకోండి, ఈ వీడియో మీకు కొత్తగా అనిపిస్తది. ఏం అర్థం కాదు. ఓకేనా? మన ఛానెల్‌లో మనం కలర్ థియరీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంటర్ఫేస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. లాస్ట్ వీడియోలో ప్రైమరీ వీల్స్ అండ్ స్కోప్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మనం ఏంటంటే నోడ్ ట్రీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? రండి వీడియోలోకెళ్ళిపోదాం. కలర్ పేజ్‌కి రండి. కలర్ పేజ్‌కి వచ్చినట్లయితే మీకు ఇలా కనబడతా ఉంటది. ఈ స్పేస్ అంతా మనం ఏమంటామంటే నోడ్ ఎడిటర్ అని అంటాం. ఓకేనా? ఈ స్పేస్ అంతా మనం నోడ్ ఎడిటర్ అని అంటాం. ఇది మొత్తం దీన్ని మొత్తాన్ని ఏమంటామంటే నోడ్ ట్రీ అంటారు దీన్ని. ఇది యాక్చువల్‌గా మేము బిల్డ్ చేసుకుంది ఇది. దీన్ని నోడ్ ట్రీ అంటారు. ఓకేనా? అసలు దీంట్లో ఏమేమి కరెక్షన్ చేస్తాం, ఏమేం చేస్తాం అని ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను చూడండి. అసలు ఈ నోడ్ ట్రీ ఎలా బిల్డ్ చేసుకోవాలి ఏంటన్నది కూడా నేను ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందు మనం ఒక వీడియో తీసుకుందాం. ఈ ఫుటేజ్ అబ్జర్వ్ చేయండి. ఇది మొత్తం రాలో ఉంది. దీనికి మనం సీఎస్‌టీ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? యాడ్ చేసుకున్న తర్వాత మనం గ్రేడ్ స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక ఇన్‌పుట్ ఉంది. ఇక్కడ ఒక గ్రీన్ కలర్, ఇక్కడ ఒక గ్రీన్ కలర్ ఉంది. ఇక్కడ ఒకటి అవుట్ ఉంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ కనపడుతుంది కదా! ఇది ఇన్‌పుట్ అనమాట. ఇది అవుట్‌పుట్ అనమాట. ఇది నోడ్ యొక్క ఇన్‌పుట్, నోడ్ యొక్క అవుట్‌పుట్. ఇదొచ్చేసి ఎడిట్ టైమ్ లైన్‌లో నుంచి తీసుకొచ్చిన క్లిప్ అనమాట ఇది. ఇది మొత్తాన్ని. ఇది ఇన్‌పుట్, ఇది అవుట్‌పుట్. ఏ గ్రేడ్ చేసినా సరే ఈ ఇన్‌పుట్, ఈ అవుట్‌పుట్ కనెక్ట్ అయితేనే మనకి ఆ గ్రేడ్ కనపడుద్ది. ఈ అవుట్‌పుట్ కనెక్ట్ దీన్ని ఇన్‌పుట్, దీన్ని అవుట్‌పుట్ అంటారనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చిన్న కరెక్షన్ చేసి చూపిస్తాను చూడండి. జస్ట్ ఏం లేదు గామాలోకెళ్ళి ఆ రెడ్ వైపుకి ఇలా స్కిప్ చేశా. ఇప్పుడు ఇది రెడ్ కలర్ మీకు కనపడుతుంది. ఈ నోడ్‌లో కనపడుతుంది మీకు. ఇక్కడికొస్తే ఇక్కడ బ్లూ కలర్ మార్క్ కనపడుతుంది చూడండి. ఒకసారి ఒక క్లిక్ ఇవ్వండి. డిస్కనెక్ట్ అయిపోద్ది. డిస్కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే మీకు అవుట్‌పుట్ కనిపియదు. ఇది కనెక్ట్ చేసి ఉంటేనే మీకు అవుట్‌పుట్ కనపడతది. లేదంటే మీకు అవుట్‌పుట్ కనపడదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లూ కలర్ ఉన్నాయి చూసావా? ఎప్పుడైతే మనం మాస్కింగ్ టెక్నిక్స్ యూజ్ చేసినప్పుడు యూజ్ చేస్తాం అనమాట. లైక్ అంటే పవర్ విండోస్ కానీ, పవర్ విండోస్ యూజ్ చేసినప్పుడైతే ఇది మనం కన్ఫర్మ్‌గా యూజ్ చేస్తాం. అదేంటన్నది ముందు ముందు వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ముందు ఈ నోడ్ గురించి తెలుసుకుందాం. ఈ నోడ్ ఎలా క్రియేట్ అయిందంటే మనం ఎడిట్ ట్యాబ్‌లోన ఇక్కడ క్లిప్ కనపడుతుందా? ఈ క్లిప్ కలర్ పేజ్‌కి వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మీరు ఏ క్లిప్ అయినా సరే ఒక నోడ్ క్రియేట్ అయ్యి ఉంటది. అర్థమైందా? ఏ క్లిప్ అయినా ఒక నోడ్ క్రియేట్ అయ్యి ఉంటది. దాన్నే నోడ్ అంటారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నోడ్‌కి మీకు ఈజీగా తెలియాలంటే ప్రీమియర్ ప్రోలో అయితే మనకి లేయర్ బేస్‌గా ఉంటది. కానీ మన డైవిన్ సిరీస్‌లో ఏముంటదంటే మొత్తం నోడ్ బేస్ ఉంటది. అందుకని ఇలా నోడ్ క్రియేట్ అవుద్ది. ఈ బాక్స్‌ని మనం ఏమంటామంటే నోడ్ అని అంటాం. ఓకేనా? దీనికి మనం ఏదైనా నోడ్ యాడ్ చేసామనుకోండి దాన్ని సీరియల్ నోడ్ అంటాం మనం. ఇప్పుడు సింపుల్‌గా చెప్తున్నాను. మనం ఒక నోడ్ యాడ్ చేయాలి దీనికి. దీన్ని రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇస్తే మీకు ఇక్కడ కనపడుతుంది చూడండి. యాడ్ నోడ్ అని. ఈ యాడ్ నోడ్‌లో సీరియల్ నోడ్, సీరియల్ బిఫోర్ నోడ్, ప్యారలల్ నోడ్, లేయర్ మిక్సర్ నోడ్, ఔట్‌సైడ్ నోడ్. ఈ 5 నోడ్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు మనం సీరియల్ నోడ్ యాడ్ చేసుకున్నాం. ఓకేనా? యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చిన్న కనెక్షన్ చేద్దాం. మనం ఏం చేద్దాం జస్ట్ కాంట్రాస్ట్ ఇంక్రీజ్ చేసుకుందాం. నేను కాంట్రాస్ట్ ఇంక్రీజ్ చేశాను. మీకు ఇప్పుడు తెలుస్తుంది. కానీ దీంట్లో కూడా కాంట్రాస్ట్ ఇంక్రీజ్ అయినట్టు కనపడుద్ది. మీకు ఎందుకంటే ఇది కనపడేది ఎప్పుడన్నా ఔట్‌సైడ్ నోడ్‌లో ఏదైతే మనం నోడ్‌లో ఏది చేంజ్ చేసామో అది మట్టుకే లాస్ట్ నోడ్‌లో ఏం చేంజ్ చేసామో అదే ఇందులో కనపడుద్ది. అదే ఇప్పుడు మనం ఇక్కడ డిస్కనెక్ట్ చేయండి దీన్ని. దీన్ని డిస్కనెక్ట్ చేసాం. బ్లూ టిక్ మీద రైట్ క్లిక్ చేసాం. దీన్ని తీసుకెళ్ళి దీన్ని కనెక్ట్ చేయండి. దీనికి ఇది లాస్ట్ నోడ్ అనమాట. అందుకే ఈ నోడ్‌లో అయితే ఏదైతే గ్రేడ్ జరిగిందో అది ఇందులో మనకి ఈజీగా కనబడతా ఉంటది. నోడ్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ మీకు అర్థమైంది కదా! దీన్ని మనం సీరియల్ నోడ్ అంటాం. మనం ఎప్పుడైతే ఒక నోడ్ యాడ్ చేసుకుంటామో సీరియల్ వైస్‌గా వచ్చేయన్నీ సీరియల్ నోడ్. సీరియల్ వైస్‌గా మనం కనెక్ట్ చేసుకుంటూ ఎళ్తే వాటన్నిటిని సీరియల్ నోడ్ అంటాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గ్రేడ్ చేసేసాం. నాకు కాంట్రాస్ట్ ఇప్పుడు ఇదేం నచ్చలేదు. ఇప్పుడు ఈ నోడ్‌లోనే మనం ఏమనుకుంటున్నాం అంటే కాంట్రాస్ట్ వద్దు నేను సాచురేషన్ చేయాలనుకుంటున్నాం లేదా వైట్ బాలన్స్ చేయాలనుకున్నాం. జస్ట్ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రీసెట్ నోడ్ గ్రేడ్ అని ఉంటది చూడండి. దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. మీరు చేసిన గ్రేడ్ అంతా ఆటోమేటిక్‌గా పోతుంది. పోయిన తర్వాత నెక్స్ట్ ఇటు వచ్చేసేయండి. నెక్స్ట్ మీకు ఏది కావాలో అది సాచురేషన్ అంటే సాచురేషన్, వైట్ బాలన్స్ అంటే వైట్ బాలన్స్ మీకు నచ్చింది మీరు చేసుకోండి. ఎప్పుడైనా మనం నోడ్ క్రియేట్ చేసి దాంట్లో ఏ గ్రేడ్ అయితే చేసామో దాన్ని లేబుల్ ఇచ్చుకోవాలి. అంటే ఆ నోడ్‌కి మీరు నేమ్ ఇచ్చుకోవాలి. లేబుల్ అన్నా, నేమ్ అన్నా ఒకటే. నోడ్ లేబుల్ అంటారు. మీరు జస్ట్ ఇక్కడికెళ్ళండి. నోడ్ లేబుల్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేద్దాం అనుకున్నారు సాచురేషన్ ఎస్ఏటీ షార్ట్‌కట్‌లో పెట్టుకొని మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం, నాకు ఈజీగా అర్థం అవ్వడం కోసం నేను ఎస్ఏటీ సాచురేషన్ కాబట్టి ఎస్ఏటీ అని పెట్టుకున్నాను. తర్వాత మీరు సాచురేషన్ చేంజ్ చేసుకోండి. ఈ నోడ్‌ని ఏమంటారంటే సీరియల్ నోడ్ అంటారు.
మీకిప్పుడు నోడ్‌కి, సీరియల్ నోడ్‌కి తేడా అర్థమైంది కదా! నోడ్ అన్నా, సీరియల్ నోడ్ అన్నా 2 నోడ్ ఒకటే. కాకపోతే ఏంటంటే మనం చేంజ్ అయ్యే కొద్దీ, మనం నోడ్స్ పెంచుకునే కొద్దీ సీరియల్ నోడ్ యాడ్ చేసుకుంటూ ఎళ్తాం. ఈ నోడ్‌లో అంటే ఎప్పుడన్నా మీరు ఒక్కో దాంట్లో, ఒక్కో నోడ్‌లో ఒక్కోటి చేసుకుంటూ ఎళ్ళాలి. ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి నేర్చుకోండి. మనం ఏదన్నా మైనర్ కరెక్షన్ చేసామనుకోండి, కరెక్షన్స్ మొత్తాన్ని మనం ప్రైమరీ వ్యూస్‌లో చేస్తాం. దాన్నే ప్రైమరీ గ్రేడ్స్ అంటారు. నెక్స్ట్ మనం చేసే వాటిల్ని ఏమంటారంటే సెకండరీ గ్రేడ్స్ అంటారు. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మీరెప్పుడైనా కలర్ గ్రేడింగ్ చేయాలంటే ముందు ప్రైమరీస్ అంటే ఒక బిల్డింగ్‌కి ఫౌండేషన్ ఎలాగో గ్రేడింగ్‌కి ప్రైమరీ కరెక్షన్స్ అలా అన్నమాట. ఫస్ట్ మీరు ప్రైమరీ కరెక్షన్ చేసిన తర్వాతే సెకండరీ గ్రేడ్స్ చేయాలి. ఇప్పటి వరకు అర్థమైంది కదా! నెక్స్ట్ వచ్చేసి నోట్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చండి మీరు. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇది లాక్ నోడ్. ఆ నోడ్‌కి లాక్ కూడా ఏసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా! యాడ్ సీరియల్ నోడా, సీరియల్ బిఫోర్ నోడ్, పారలెల్ నోడ్, లేయర్ మిక్స్ నోడ్ అవుట్ సైడ్. ఇయన్నిట్ల గురించి మళ్ళీ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం సీరియల్ నోడ్ గురించి మీకు అర్థమైంది కదా! నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి చెప్తున్నానండి. ఇది కలర్ పేజ్. మీకిక్కడ ఇలా క్లిక్ చేసి ఇలా తెలియకపోతే జస్ట్ ఇక్కడ రండి. ఈ కలర్ దాంట్లో నోట్స్‌లోకి రండి. నోట్స్‌కొచ్చిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే సీరియల్ నోడ్, సీరియల్ బిఫోర్ నోడ్, పారలెల్ నోడ్, లేయర్ నోడ్, ఔట్ సైడ్ నోడ్, స్ప్లిట్ కంబైనర్ నోడ్ అని ఉంటది. స్ప్లిట్టర్ కంబైనర్ నోడ్. ఓకేనా? వీటన్నిటిలో షార్ట్ కట్స్ ఇక్కడ ఉండేయండి. అంటే ఈ మేము యాక్చువల్‌గా మేము పెట్టుకున్న షార్ట్ కట్స్. మామూలుగా అయితే మీకు ఇలా ఉండదు. వేరే ఉంటాయి. షార్ట్ కట్స్ తెలియాలనుకోండి, మీరు జస్ట్ ఈ కలర్‌లోకొచ్చి ఆ నోట్స్ ఓపెన్ చేసుకొని ఈ సీరియల్ నోడ్‌కి ఏ షార్ట్ కట్ ఉంది, పారలెల్ నోడ్‌కి ఏ షార్ట్ కట్ ఉంది, నెక్స్ట్ ఔట్ సైడ్ నోడ్‌కి ఏ షార్ట్ కట్ ఉంది, తర్వాత కంబైనర్ నోడ్‌కి ఏ షార్ట్ కట్ ఉందో అది ముందు మీరు చూసుకోండి. చూసుకున్న తర్వాత చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీకు తెలియాల్సింది ఏముందంటే ఇప్పుడు సీరియల్ నోడ్‌కి, పారలెల్ నోడ్‌కి డిఫరెన్స్. మీరెప్పుడన్నా సీరియల్ నోడ్ ఎప్పటిదాకా యూజ్ చేస్తారంటే మనం జస్ట్ ప్రైమరీ కరెక్షన్స్ వరకు సీరియల్ నోడ్ యాడ్ చేసుకోండి. ఈ మూడిట్లని ఏమంటారంటే ఈ పారలెల్ నోడ్స్ అనమాట. సీరియల్ నోడ్ అంటే పక్కపక్కన ఉంటాయి. ఇయన్నీ పారలెల్ నోడ్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే చిన్న కరెక్షన్ చేద్దాం. ఇక్కడ పవర్ విండో యేసుకుంటున్నా. పవర్ విండోలో మీరు ఏమేమి వేసుకోవాలో ఇక్కడ చూడండి. ఇక్కడ చాలా 5 టైప్స్ ఉంటాయి పవర్ విండోస్. అన్నిట్లో నేను జస్ట్ సర్కిల్ తీసుకున్నా. సర్కిల్ తీసుకొని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా. ఇక్కడ మటుకే కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ నేనేం చేస్తాను, గామా దగ్గరికొచ్చి బ్లూ వైపులో అవుతూ ఉంటాను. అక్కడ మటుకే కలర్ చేంజ్ అవుతా ఉంటది. మీకు కనిపించాలంటే ఇక్కడికి రండి. ఇది ఆఫ్ చేసుకోండి. ఇది ఆఫ్ చేసుకున్న తర్వాత కంట్రోల్ డి నొక్కండి. ఈ నోడ్ మీద ఉందో చూడండి. కంట్రోల్ డి నొక్కండి. కంట్రోల్ డి అంటే డిజేబుల్ అండ్ ఎనేబుల్ అనమాట. నోడ్‌ని డిజేబుల్, ఎనేబుల్ చేయడానికి కంట్రోల్ డి షార్ట్ కట్ మనం యూజ్ చేస్తాం. ఓకేనా? కంట్రోల్ డి నొక్కితే మీకు అక్కడ చేంజ్ చేస్తది. మీకు ఇలా ఈ చిన్న వ్యూవర్ అయిపోయింది తెలియట్లేదు అనుకోండి. కంట్రోల్ ఎఫ్ నొక్కండి. అప్పుడు స్క్రీన్ ఆటోమేటిక్‌గా పెద్దదైద్ది. పెద్దదైనప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి మీరు. కంట్రోల్ డి నొక్కండి. ఇక్కడ మీకు తేడా తెలుస్తది. కలర్ చేంజ్ అవుతా ఉంటది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే ఇంకో సర్కిల్ ఏసుకోండి. ఎప్పుడన్నా మీరు తీసుకున్న సర్కిల్ కనపడట్లేదంటే ఇక్కడ ఆఫ్ చేసి ఉన్నట్టు. ఇది ఆన్ చేసుకోండి ఎప్పుడన్నా. క్వాలిఫైయర్స్. నెక్స్ట్ వచ్చేసి పవర్ విండోస్. పవర్ విండో ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మనం ఇది తీసుకున్నాం. తీసుకొని దీని మీద పెట్టాం. ఈ ఫేస్ మీద పెట్టి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ గెయిన్ అంటే హైలైట్స్ తగ్గించేద్దాం. హైలైట్స్ బ్లూ వైపు తీసుకుందాం. లేదంటే ఏదన్నా వార్మ్ రెడ్‌లోకి తీసుకెళ్ళాను. మీకిప్పుడు అది మనం చేంజెస్ చేసామన్నది కనపడాలంటే జస్ట్ కంట్రోల్ లెఫ్ట్ నొక్కండి. నొక్కిన తర్వాత కంట్రోల్ డి ఆన్ అండ్ ఆఫ్. అంటే బిఫోర్, ఆఫ్టర్ అనమాట కంట్రోల్. డిజేబుల్, ఎనేబుల్. ఓకేనా? మీకు ఇలా చేంజెస్ తెలుస్తున్నాయి కదా! ఈ పారలెల్ నోడ్ ఏంటంటే మనకి ఎక్కడైతే మేజర్‌గా మనం చేంజెస్ చేయాలి. పవర్ విండోస్ యూజ్ చేసుకొని మనం అన్ని చేంజెస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పారలెల్ నోడ్ మీకు చాలా యూజ్ అవుద్ది. అదేందన్నా దానిదేముంది మనం సీరియల్ నోడ్ కూడా యాడ్ చేసుకొని చేయొచ్చు అనుకోవచ్చు. సీరియల్ నోడ్ కూడా యాడ్ చేసుకొని కూడా చేయొచ్చు. అప్పుడు ఏమవుద్దంటే నోడ్ ట్రీ చాలా పెద్దదైపోద్ది. మీరప్పుడు ఒక్కోటి సెర్చ్ చేసుకుంటూ రావాలి. మీరేమైనా చేంజెస్ చేయాలనుకోండి, పవర్ విండోకి రావాలి. మళ్ళీ చేంజెస్ అనుకోండి. మళ్ళీ ఆ నోడ్ ఎక్కడ ఉంటదో సీక్వెల్‌గా మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటది. అదే మీరు పారలెల్ నోడ్‌లో అనుకోండి. మొత్తం ఇయన్నీ ఏదైతే ఉందో, ఏదైతే చేంజెస్ చేశారో ఇక్కడ మీకు ఔట్ సైడ్ నోడ్ ఏసుకున్నమ్మటే తెలిసిపోద్ది. దీంట్లో అన్ని చేంజెస్ తెలిపోద్ది. మీరేమేమి చేంజ్ చేశారో దీంట్లో కనపడిద్ది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే మీరు ఏదైతే సీక్వెన్షియల్‌గా చేయాలనుకోండి, ఒక ప్రైమరీస్ గాని ఇలాంటి ఆటిల్లో చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు సీరియల్ నోడ్ యాడ్ చేసుకోండి. సీరియల్ నోడ్ యూజ్ చేసుకోండి. ఓకేనా? లేదు నేను ఒకే దాంట్లో 4, 5 కరెక్షన్స్ చేయాలనుకోండి. అప్పుడేంటంటే పారలెల్ నోడ్ యూజ్ చేసుకొని మీరు చేసుకుంటా ఉండండి. అప్పుడేంటంటే చాలా సింపుల్‌గా, ఈజీగా ఉంటది మీకు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ యాడ్ నోడ్ తీసుకోండి. యాడ్ నోడ్‌లో
లేయర్ మిక్సర్ నోడ్. లేయర్ మిక్సర్ నోడ్ యాడ్ చేయండి. ఇది ప్యారలల్ నోడ్ సింబల్‌లో ఇది. మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇది లేయర్ మిక్సర్ నోడ్ సింబల్. ఇది సేమ్‌గానే ఉంటాయి. కానీ వర్కింగ్ చాలా తేడా ఉంటది. దీన్ని బ్యాక్‌గ్రౌండ్ అంటారు. మీరు ఎప్పుడైతే బ్యాక్‌గ్రౌండ్‌లో చేంజెస్ చేస్తారో అది ఇందిట్లో కనపడిద్ది. ఎప్పుడైతే ఫోర్‌గ్రౌండ్‌లో చేంజెస్ చేస్తారో అది ఇందిట్లో కనపడిద్ది. ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో చేంజెస్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఓకే. మనం ఆల్రెడీ చేసాం. ఓకేనా? ఈ నోడ్‌లో చూడండి. ఈ నోడ్‌లో కనపడుతుంది. కానీ మీకిక్కడ కనపడట్లేదు. ఎందుకంటే ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంది కాబట్టి కనపడట్ల. కానీ ఇది ఫోర్‌గ్రౌండ్‌లో ఉంది. ఇప్పుడు ఇది మీకు ఈ చేంజెస్ మనకు కనపడాలనుకో మనం ఏం చేయాలంటే అప్పుడు జస్ట్ ఇప్పుడు ఇక్కడ పవర్ విండో తీసుకొని పవర్ విండోలో పెన్ టూల్ తీసుకోండి. పెన్ టూల్‌లో తీసుకొని చూసారా? మనం ఎప్పుడైతే మాస్క్‌కి అప్లై చేసామో ఆటోమేటిక్‌గా బ్యాక్‌గ్రౌండ్ మొత్తం మనం ఏదైతే కలర్ మిక్స్ చేసామో ఆ కలర్‌లోకొచ్చేసింది. అదే ప్యారలల్ నోడ్‌లో అలా కాదు. మీరెన్ని చేంజెస్ చేయండి. చేంజెస్ చేస్తే అన్ని చేంజెస్ చూపిస్తది. అన్ని చేంజెస్ ఔట్ సైడ్ నోడ్‌లో క్లియర్‌గా చూపిస్తది మనకి. అది. కానీ దీంట్లో అలా కాదు. మీరు గాని మాస్కింగ్ ఎయకుండా ఏవన్నా చేంజెస్ చేశారు అంటే మీకిది ఎప్పుడు బాగా యూజ్ అవుద్దంటే ఫోర్‌గ్రౌండ్‌కి, బ్యాక్‌గ్రౌండ్‌కి సెపరేట్ కలర్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇది యూజ్ చేసుకుంటే లేయర్ మిక్సర్ నోడ్ యూజ్ చేసుకుంటే మీకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడిద్ది. అది లేయర్ మిక్సర్ నోడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్ కంబైనర్ నోడ్ అంటారు. ఇప్పుడు మీకు సీరియల్ నోడ్‌కి, పారలెల్ నోడ్‌కి అండ్ నెక్స్ట్ లేయర్ మిక్సర్ నోడ్‌కి డిఫరెన్స్ అర్థమైంది కదా! ఆ నోడ్స్ అంటే ఏంటో కూడా అర్థమైనాయి కదా! నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే స్ప్లిట్ కంబైనర్ నోడ్‌ని ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను రండి. ఇక్కడ కలర్ మీదకొచ్చి కలర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నోట్స్ అని కనపడుతున్నాయి. ఈ నోట్స్ దగ్గరికొచ్చి నోట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ జస్ట్ ఇక్కడ చూడండి యాడ్ స్ప్లిట్ కంబైనర్ నోడ్ అని. అంటే షార్ట్‌కట్ కీ వచ్చేసి ఆల్ట్ వై దీని మీద నొక్కాను. మీకు నొక్కితే ఇలా వచ్చింది. అంటే 3 పారలెల్ నోడ్స్ వచ్చాయి. 3 పారలెల్ నోడ్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే రెడ్ అనమాట. రెడ్ కలర్ అనమాట. ఐ మీన్ రెడ్ చానెల్ అనమాట. ఇదొచ్చేసి గ్రీన్ చానెల్. ఇదొచ్చేసి బ్లూ చానెల్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను రెడ్ తగ్గించాలనుకుంటున్నా. జస్ట్ ఆర్‌జీబీ మిక్సర్‌కొచ్చాను. రెడ్‌ని డిక్రీజ్ చేస్తున్నా. డిక్రీజ్ చేస్తే మీరిక్కడ స్కోప్స్‌ని చూడండి. స్కోప్స్‌లో రెడ్ తగ్గింది. రెడ్ తగ్గిందంటే ఆటోమేటిక్‌గా మనకేమవుద్ది? మీకు కలర్ థియరీలో చెప్పాను. రెడ్ డిక్రీజ్ అయిందా? ఆటోమేటిక్‌గా మనకేమవుద్ది? సియాన్ యాడ్ అయిపోద్ది. ఎందుకంటే రెడ్ అపోజిట్ కలర్ ఎప్పుడన్నా సియాన్. ఇక్కడ చూడండి మనం రెడ్ తగ్గించాము. సియాన్ యాడ్ అయిపోయింది. ఇదిగోండి సియాన్ యాడ్ అయిపోద్ది. మీరు ఎంత తగ్గిస్తే అంత సియాన్ యాడ్ అయిపోద్ది. ఓకేనా? చెక్ చేసుకోవడానికి కంట్రోల్ డి నొక్కితే బిఫోర్, ఆఫ్టర్ పడిద్ది. మీరెప్పుడైనా ఎలా చెక్ చేసుకోవాలంటే ముందు కంట్రోల్ ఎఫ్ నొక్కండి. కంట్రోల్ ఎఫ్ నొక్కిన తర్వాత కంట్రోల్ డి ఆన్, ఆఫ్ చేసుకోండి. అప్పుడు మీకు ఆటోమేటిక్‌గా చేంజెస్ కనపడద్ది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కిందది గ్రీన్ అనమాట. అంటే గ్రీన్ ఛానెల్ అనమాట. ఇక్కడ చూడండి గ్రీన్. గ్రీన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేస్తే మీకు ఈజీగా కనపడుద్ది. ఇదిగోండి గ్రీన్ ఛానెల్ అనమాట. గ్రీన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేస్తే మీకు తేడా తెలుస్తది. మెజెంటాలోకొచ్చింది. అంటే గ్రీన్ అపోజిట్ కలర్ ఏదంటే మెజెంటా అనమాట. అందుకే మీకు కలర్ థియరీ అంత ఇంపార్టెంట్ అని నేను ప్రతిసారి చెప్పేది అందుకే. కలర్ థియరీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. కలర్ థియరీ రాకుండా మనం కలర్ గ్రేడింగ్‌లో ఏమీ చేయలేం. మనకేమి అర్థం కాదు. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లూ ఛానెల్. బ్లూ ఛానెల్ ఒకసారి డిక్రీజ్ చేద్దాం. ఇదిగోండి బ్లూ ఛానెల్‌లో బ్లూ అవుట్‌పుట్‌ని జస్ట్ కిందకన్నాను. మీకు యెల్లో వైపు ఎళ్తుంది. ఎందుకని? మనకి బ్లూ అపోజిట్ కలర్ ఏదన్నా ఉందంటే అది మనకి యెల్లోనే. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియోలో మీకు అర్థమైంది కదండీ! నోడ్ అంటే ఏంటి? సీరియల్ నోడ్ అంటే ఏంటి? పారలెల్ నోడ్ అంటే ఏంటి? స్ప్లిట్ కంబైనర్ నోడ్ అంటే ఏంటి? నెక్స్ట్ వచ్చేసి లేయర్ మిక్సర్ నోడ్ గురించి. ఈ నోడ్స్ గురించి అర్థమైంది. ఈట్లి డిఫరెన్స్ కూడా మీకు అర్థమైంది కదా! నెక్స్ట్ మనం ఇన్ ఈ నోడ్ అన్నిటిల్ని మనం రీసెట్ చేసుకుందాం. రీసెట్ చేయంగానే ఆటోమేటిక్‌గా నోడ్‌లన్నీ రీసెట్ అయిపోతాయి. అది ఎలా చేయాలంటే జస్ట్ రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ రీసెట్ నోడ్ గ్రాఫ్ అని ఉంటది. అది నొక్కండి సరిపోద్ది. ఇప్పుడు ఈ నోడ్స్ అన్ని డిలీట్ చేసేసుకోవాలి. జస్ట్ ఎన్ని నోడ్‌లైతే అన్ని నోడ్స్ సెట్ చేసుకోండి. బ్యాక్ స్పేస్ నొక్కండి ఒకసారి. ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోద్ది. ఇక్కడ అవుట్‌పుట్ పాయింట్ కూడా కట్ అయిపోద్ది. అప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ అవుట్‌పుట్ యాడ్ చేసుకోండి ఎప్పుడన్నా. ఇక్కడ ఇప్పుడు మీకు నోట్స్ కనపడుతున్నాయి కదా! ఇప్పుడు నేను దీంట్లో ఏం చేశానంటే కాంట్రాస్ట్ చేశాను.
ఒకసారి చేసి ప్రైమరీ వీల్స్‌కి వెళ్తున్నాను. ప్రైమరీ వీల్స్‌లో కాంట్రాస్ట్ చేస్తున్నాను చూడండి. కాంట్రాస్ట్ ఇంక్రీజ్ చేశాను. ఇందులో వైట్ బ్యాండ్స్ పెట్టుకుంటున్నాను. దీంట్లో వైట్ బ్యాండ్స్, దీంట్లో ఎక్స్‌పోజర్ అనుకోండి. ఓకేనా? ఈ మూడిట్లో నేను 3 డిఫరెన్స్ చేశాను. ఇప్పుడు నేనంతా కరెక్షన్ అంతా అయిపోయిన తర్వాత నాకేంటంటే నాయిస్ రిడక్షన్ క్లీన్ చేయాలనుకున్నాను. నేను మొత్తం ఈ నోడ్ ట్రీని అంతా ఏం కదపకుండా దీని దగ్గర దీని ఫ్రంట్ నోడ్ యేసుకొని చేయాలనుకున్నా. అప్పుడు దీని ఫ్రంట్ నోడ్ యేసుకోవాలనుకుంటే దాన్నే మనం షిఫ్ట్ ఎస్ ఉన్న దాంట్లో మీకు వేరే షార్ట్ కట్ ఉంటది. మీకు షార్ట్ కట్స్ తెలియాలంటే ఇక్కడ కలర్స్‌లోకెళ్ళండి. కలర్‌లోకెళ్ళిన తర్వాత నోడ్‌కెళ్ళండి. నోడ్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చూడండి కనబడుతుంది కదా! అది. దీంట్లో షార్ట్ కట్స్ ఉంటాయి. ఓకేనా? దీన్నేమంటారంటే షిఫ్ట్ బిఫోర్ నోడ్ అంట. సీరియల్ బిఫోర్ నోడ్ అంటారు దీన్ని. యాడ్ నోడ్‌లోకెళ్ళండి. యాడ్ సీరియల్ బిఫోర్. అంటే సీరియల్ బిఫోర్ నోడ్ ఒకటి యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇది సీరియల్ బిఫోర్ నోడ్ అని అంటారు. మీకు ఎప్పుడైనా చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలి. ఓకేనా? అలా అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే సీరియల్ బిఫోర్ నోడ్ ఒక నోడ్ యాడ్ చేసుకొని మీకు ఏం చేంజెస్ కావాలనుకున్నారో ఆ నోడ్‌లో మీరు చేంజెస్ చేసుకోండి. నెక్స్ట్ ఓకేనా? ఇదైతే అర్థమైంది. ఇప్పుడు నోడ్స్ గురించి అన్నిట్లి గురించి మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసాం. మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుందాం. సీరియల్ బిఫోర్ నోడ్ అంటే ఏం లేదు. మీరు ప్రైమరీ కరెక్షన్ చేసేటప్పుడు యూజ్ చేసేయి మొత్తం మనం సీరియల్ నోడ్ యాడ్ చేసుకుంటూ ఎళ్తే ప్రైమరీ కరెక్షన్స్‌కి సీరియల్ నోడ్ చాలా బాగా సెట్ అవుద్ది. దాని తర్వాత మీరు నెక్స్ట్ వచ్చి ఎన్విరాన్మెంట్ గాని, స్కై గాని చేంజెస్ చేసేటప్పుడు పవర్ విండోస్ యేసుకొని చేంజ్ చేసుకుంటే పవర్ విండోస్ యేసుకున్నప్పుడు మీరు ప్యారలల్ నోడ్స్ యూజ్ చేసుకుంటే మీకు చాలా అంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి లేయర్ మిక్స్ నోడ్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే బ్యాక్‌గ్రౌండ్‌కి ప్లస్ సబ్జెక్ట్‌కి మనం సెపరేషన్స్ ఇవ్వాలి. బ్యాక్‌గ్రౌండ్ వేరే కలరు లేదు మన నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ వేరే కలరు మనం యాడ్ చేసుకోవాలన్నప్పుడు ఇది యూజ్ చేసుకుంటే చాలా యూజ్‌ఫుల్‌గా వర్క్ తొందరగా అయిపోద్ది. అంటే వేరేలాగా కూడా చేయొచ్చు. క్వాలిఫైయర్ యూజ్ చేసుకొని చేయొచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌కి బ్యాక్‌గ్రౌండ్‌కను మన సబ్జెక్ట్‌కి సెపరేషన్ చేసుకోవచ్చు. లేదంటే డెప్త్ మ్యాప్ యూజ్ చేసుకొని కూడా చేయొచ్చు అదే విధంగా. కానీ దీనివల్ల ఏంటంటే మీకు ఇది కూడా తెలియాలి. యాడ్ లేయర్ ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం? లేయర్ మిక్సర్ నోడ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అని మీకు తెలియాలి కాబట్టి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి స్ప్లిట్ కంబైనర్ నోడ్ ఎక్కువగా యూజ్ చేయము. కానీ ఈ 4 అయితే సీరియల్ నోడ్, ప్యారలల్ నోడ్ ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైనయి కదా! నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఔట్‌సైడ్ నోడ్ గురించి చెప్తాను. ఓకేనా? ఈ నోడ్స్ అన్ని డిలీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఔట్‌సైడ్ నోడ్. దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేది యాడ్ నోడ్‌లోకెళ్ళండి. ఇక్కడ యాడ్ ఔట్‌సైడ్ అని నొక్కండి. ఇక్కడ మీకు ఏం కనబడుతుంది చూడండి. మొత్తం మీరు ఇక్కడ ఏం చేంజెస్ చేసినా ఏం కనపడదు మీకు. ఒకసారి చేంజెస్ చేద్దాం. ఏం కనపడదు. అర్థమైందా? మీరు ఔట్‌సైడ్ నోడ్ ఎప్పుడేయాలనుకుంటే మీరు మాస్కింగ్ యూజ్ చేసిన తర్వాత ఔట్‌సైడ్ నోడ్ యూజ్ చేసుకుంటే సేమ్ అదే అక్కడ కనపడుద్ది. అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే మీకోసారి చూపిస్తా చూడండి. పవర్ విండోస్ తీసుకోండి. ఇక్కడ నేను పవర్ విండోస్ తీసుకున్నా కదా! ఈ పవర్ విండో తీసుకున్నాం. ఇప్పుడు నేను ఔట్‌సైడ్ నోడ్ నొక్కుతాను చూడండి. ఓకేనా? ఏదైతే మనం పవర్ విండో యేసుకున్నామో ఆ స్పేస్ తప్పనించి మన మాస్కింగ్‌లో మనం ఇక్కడైతే మాస్క్ యేసామో ఇది సబ్జెక్ట్ మీద ఫోకస్ అవుద్ది ఈ మాస్కు. దీనికి అపోజిట్‌లో అయ్యేదే ఔట్‌సైడ్ నోడ్ అనమాట. మీకు ఇప్పుడు చేంజెస్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఓన్లీ ఇక్కడ ఈ రీజనే మనం ఏదైతే పవర్ విండో యేసామో ఆ రీజన్ మట్టుకే కలర్ అప్లై అయింది. దీంట్లో చూడండి. దీంట్లో ఏం చేంజెస్ అవ్వల. ఓకేనా? దీంట్లో ఏం చేంజెస్ అవ్వల. ఇప్పుడు మనం చేంజెస్ చూపిస్తాం చూడండి. ఇప్పుడు చూడండి ఇదంతా బ్లూ అయింది. అంటే దానికి ఇన్వర్స్ అనమాట. అంటే రివర్స్ అనమాట.
పవర్ విండోకి రివర్స్‌లో ఉండేదే ఔట్ సైడ్ నోడ్. అంటే మాస్క్ ఎఫెక్ట్ కాకుండా ఎక్కడైతే మాస్క్ రీజన్ లేదో అక్కడ కలర్స్ అప్లై అవుతాయన్నమాట మనకి. ఓకేనా? ఇది ఔట్ సైడ్ నోడ్ గురించి. మీరెప్పుడైతే లేదు నాకు ఇక్కడ ఇలా ఉంది. ఇప్పుడు ఇది తీసేయండి. చేశాం గదా! ఇప్పుడిక్కడ ఇన్వర్స్ నొక్కాను నేను. ఇది మొత్తం అలాగుంది. ఔట్ సైడ్‌లో అప్లై అయింది. ఇప్పుడిక్కడ రివర్స్ నొక్కాను. ఇక్కడ ఇన్వర్స్ నొక్కాను. ఇన్వర్స్ నొక్కితే ఏమవుద్దంటే, ఇప్పుడు సీరియల్ నోడ్ యాడ్ చేసుకోను నేను. ఇప్పుడు అదే సేమ్ అలాగే దీనికి ఆల్ఫా ఇస్తా. ఇప్పుడు చూడండి. సేమ్‌గా అప్లై అయిందా? దీంట్లో ఏం చేంజెస్ చేసామో దీంట్లో ఏదైతే చేంజెస్ చేసామో అదే ఇందుట్లో కనపడుద్ది. ఓకేనా? మనం ఎప్పుడు ఇలాగ. అదే దీనికి మళ్ళీ ఔట్ సైడ్ నోడ్ యాడ్ చేసుకున్నాం అనుకోండి రివర్స్ అవుద్దనమాట. అదే ఔట్ సైడ్ నోడ్ యాడ్ చేసుకుంటే రివర్స్ అయిపోద్ది. ఎక్కడైతే మాస్కింగ్ ఎఫెక్ట్ ఉందో ఆ మాస్కింగ్ ఎఫెక్ట్ మొత్తం రివర్స్ అయిద్ది. మీకు అర్థమైందనుకుంటున్నా? అబ్జర్వ్ చేయండి ఒకసారి. మళ్ళీ మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి. మనం ఎక్కడైతే పవర్ విండో ఏసామో అది మటుకే కలర్ చేంజ్ అవ్వలేదు. మిగతా ఔట్ సైడ్ మటుకు మన కలర్ చేంజ్ అయింది. అది ఔట్ సైడ్ నోడ్. ఓకేనా? ఇప్పుడు ఇదే పవర్ విండో యాస్ టీజ్‌గా నాకు అలాగే ఉండాలనుకోండి. మీరు సీరియల్ నోడ్ యాడ్ చేసుకొని ఇది కనెక్ట్ చేసుకోండి. అప్పుడు ఏమైద్దంటే యాస్ టీజ్‌గా మీరు ఏదైతే పవర్ విండో ఏసారో అది కనపడుద్ది. లేదు నాకు పవర్ విండో అవసరం లేదు. నాకు ఈ నోడ్‌లో ఇదే కలర్ ఉండాలి. నాకిక్కడ నాకు మటుకు ఓన్లీ నేనిప్పుడు ఇదంతా పవర్ విండోలో చేంజ్ అయింది. ఎందుకంటే ఇక్కడ రివర్స్ పెట్టుకున్నాం మనం. ఇన్వర్స్ చేసాం కాబట్టి అలా కనపడుతుంది. అదే ఇప్పుడు ఔట్ సైడ్ నోడ్ ఏసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఔట్ సైడ్ నోడ్ ఏం చేస్తే ఏమవుద్దంటే దీనికి రివర్స్ అవుద్దది. ఓకేనా? ఇక్కడ ఈ నోడ్‌లో ఏదైతే చేసామో అదే రివర్స్ అవుద్ది. దాన్నే ఔట్ సైడ్ నోడ్ అంటారు. మీరెప్పుడైతే మాస్కింగ్ ఎఫర్ట్ ఇచ్చారో మాస్కింగ్‌లో ఉండే మీరు కలర్ చేంజ్ చేశారు. మాస్కింగ్‌లో కలర్ చేంజ్ అయింది. నాకు మాస్కింగ్‌లో కలర్ చేంజ్ అవ్వకూడదు. ఔట్ సైడ్‌లో కలర్ చేంజ్ అవ్వాలనుకున్నారనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు? ఔట్ సైడ్ నోడ్ ఏసుకుంటారు. లేదు నాకు ఔట్ సైడ్ నోడ్‌లో కూడా కలర్ చేంజ్ అవ్వకూడదు. ఓన్లీ మాస్కింగ్‌లోనే రెండో నోడ్‌లో కూడా ఓన్లీ మాస్కింగ్‌లోనే నాకు చేంజ్ అవ్వాలనుకున్నాననుకోండి. అప్పుడు మీరేం చేస్తారంటే ఈ నోడ్ డిలీట్ చేసుకొని సీరియల్ నోడ్ యాడ్ చేసుకొని ఇక్కడికొచ్చి ఈ కనెక్షన్ కనపండి. ఆల్ఫా కలెక్షన్ కనపడితే సేమ్ మీరు ఎదర్ నోడ్ సీరియల్ నోడ్‌లో మీరు ఏదైతే పవర్ విండో ఏసారో అదే ఎగ్జాక్ట్‌గా నెక్స్ట్ సీరియల్ నోడ్‌లో అలాగే యాస్ టీజ్‌గా వచ్చేస్తది. ఓకేనా? ఇక్కడి వరకైతే మీకు అర్థమైంది కదా! మీకు ఏం టాపిక్ కవర్స్ అయినాయంటే సీరియల్ నోడ్ గురించి చెప్పాను. నోడ్ గురించి చెప్పాను. సీరియల్ నోడ్ గురించి చెప్పాను. పారలెల్ నోడ్ గురించి చెప్పాను. నెక్స్ట్ లేయర్ మిక్సర్ నోడ్ గురించి చెప్పాను. స్ప్లిట్ కంబైనర్ నోడ్స్ గురించి చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఔట్ సైడ్ నోడ్ గురించి చెప్పాను. ఇక్కడి వరకు అర్థమైంది కదా! ఇప్పుడు నెక్స్ట్ ఈట్ల గురించి మనం తెలుసుకుందాం. కాంపోనెంట్ అంటే ఏముండదండి. మీరు జస్ట్ ఇక్కడికొచ్చేసి దీంట్లో ఏమైనా చేంజెస్ చేసుకుందాం. దీంట్లో మనం ఏం చేద్దామంటే పవర్ విండో ఒకటేసుకోండి. పవర్ విండో ఏసుకున్న తర్వాత ఇక్కడ మీరు కలర్ ఏదైనా చేంజ్ చేసుకోండి. జస్ట్ మనం ఏం చేద్దామంటే వార్మ్ కలర్ అంటే యెల్లో అనమాట. దీన్ని మనకు గామాలోకెళ్ళి యెల్లో వైపు మూవ్ చేసుకోండి ఇది. దీన్ని ఇలా యెల్లో వైపు మూవ్ చేసుకుంటే మీకక్కడ యెల్లో కలర్ వచ్చిద్ది. నెక్స్ట్ రండి. దీనికొచ్చిన తర్వాత ఏం చేస్తారంటే కూల్ వైపు మూవ్ చేసుకోండి. అంటే ఐ మీన్ బ్లూ. ఇక్కడ చూడండి. ఇక్కడ మారింది గదా! ఇప్పుడు ఈ 2 నోడ్‌లు మనం మిక్స్ చేసుకుందాం. అంటే ఐ మీన్ ఏం చేద్దామంటే కాంపౌండ్ చేద్దాం. జస్ట్ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ కాంపౌండ్ నోడ్ అని ఉంది. దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇత్తే ఈ 2 నోడ్‌లు కలిసి ఒక నోడ్ అయిపోద్ది. అయిపోయి ఇప్పుడు మనం ఏమైనా చేంజెస్ చేయాలనుకోండి. ఈ నోడ్‌లో మనం చేంజెస్ చేసుకుంటే సరిపోద్ది. జస్ట్ ఏముంది ఇక్కడికొచ్చాము. మనకేం కావాలి? నేనొచ్చి ఆరెంజ్. మీరు అబ్జర్వ్ చేయండి. మీకు కలర్స్ చేంజ్ అవుతా ఉంటాయి. అవుతున్నాయా? మొత్తం 2 కలర్స్‌లో మీకు చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు బ్లూ చూడండి డార్క్ బ్లూ అయిపోతుంది.
యెల్లో కూడా డార్క్ యెల్లోలో కూడా కలర్స్ చేంజ్ అయిపోతున్నాయి. ఆ యెల్లోలో కూడా. మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఎప్పుడంటే మీరు ఎప్పుడైనా కాంపౌండ్ చేసుకున్నప్పుడు మీకు కాంపౌండ్‌లో కలర్స్ కొంచెం మనకి ఇంకా బ్రైట్‌గా కనపడాలనుకున్నప్పుడు మీరు ఇది కాంపౌండ్ న్యూడ్ యూజ్ చేసుకుంటే చాలా అంటే చాలా యూజ్ అవుద్ది. లేదు అవసరం లేదనుకుంటే అవసరం లేదు. కానీ ఇది కాంపౌండ్ నోడ్ కూడా చాలా ఇంపార్టెంట్. లుక్ క్రియేట్ చేసినప్పుడు గాని మీకు ఎప్పుడైనా హెవీగా నోట్స్ అన్నప్పుడు మొత్తం అన్నీ కలిపి ఒక కాంపౌండ్ నోడ్‌లో పెట్టుకుంటే సింపుల్‌గా ఉంటదనమాట. ఇక్కడ ఉంది కదా! నాకిలా వద్దు నా కాంపౌండ్ నాకు అవసరం లేదు. మళ్ళీ యాజ్ టీజ్‌గా నేను బ్యాక్‌కొచ్చేయాలనుకున్నాననుకోండి. నేనిప్పుడు ఈ యెల్లోలో కొంచెం నేను కలర్ చేంజ్ చేసుకోవాలి. నాకు యెల్లో వద్దు. వేరే కలర్ కావాలనుకోండి. అప్పుడు జస్ట్ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డీకంపోజ్ కాంపౌండ్ నోడ్ అని ఉంటది. ఇది ఒకసారి క్లిక్ చేయండి. ఇది ఒకసారి క్లిక్ చేస్తే అప్పుడు మీరు ఏ నోడ్ అయితే క్లిక్ ఏ నోడ్ మీద అయితే మీరు చేయాలనుకుంటున్నారో ఆ నోడ్ మీద క్లిక్ ఇచ్చి ఇప్పుడు యెల్లో కాదు. మీకు వేరే కలర్ కావాలి. గ్రీన్ కావాలి. గ్రీన్ కావాలనుకుంటే ఇలా గ్రీన్ వైపు లాగండి. గ్రీన్ కలర్‌లోకి చేంజ్ అయిపోద్ది. లేదు నాకు గ్రీన్ వద్దు. రెడ్ కావాలనుకుంటే రెడ్ వైపు లాక్కెళ్ళిపోండి. ఆటోమేటిక్‌గా అలా చేంజ్ అయిపోద్ది. అయిన తర్వాత మళ్ళీ కాంపౌండ్ ఏసుకోండి. కాంపౌండ్ యూజ్ చేసుకుంటా అంటే యూజ్ చేసుకోండి. లేదంటే లేదు. కానీ కాంపౌండ్ ఒకటి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మీరు మీరు 4, 5 మీరు 4, 5 సీరియల్ నోడ్‌లు యాడ్ చేసుకుంటారు. సీరియల్‌లో మొత్తం ఆ 4, 5 నోడ్‌లు మీరు ఇంకా ఏం కదపక్కర్లా. మీరు ఆ 4, 5 నోడ్‌లని మీరు జస్ట్ కాంపౌండ్ నోడ్ చేసుకోండి. ఇంకా 4, 5 నోడ్‌లో మీకు కరెక్షన్ ఏం చేయక్కర్లేదు. ఆ నోడ్‌లంతా సెపరేట్‌గా ఉండాలనుకున్నప్పుడు మీరు కాంపౌండ్ నోడ్ క్రియేట్ చేసుకోండి. కాంపౌండ్ నోడ్ క్రియేట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడికొచ్చి లాక్ నోడ్ నొక్కండి. నోడ్ లాక్ అయిపోద్ది. మీరిప్పుడు ఏం చేంజెస్ చేసినా ఇందులో ఏం చేంజెస్ అవ్వదు. ఇప్పుడు ఒకసారి నేను చూపిస్తా చూడండి. గెయిన్ పెంచుతున్నా. ఏది ఏముండదు. మనం ఎంత పెంచినా గెయిన్ పెరగదు. ఏం పెరగదు. ఓకేనా? ఇక్కడ ఏం మూవ్ అవ్వవు మీకు. సేమ్ ఇలాగే ఉంటాయి. ఎందుకంటే మీరిక్కడ లాక్ అయిపోయింది కాబట్టి. బిగినర్స్ చేసే మిస్టేక్ ఇది. ఏంటో అర్థం కాదు. ఏంటన్నా నాది ఇలా పని చేయట్లేదు. అది ఏం పని చేయట్లేదని అలాగే ఉండిపోతుందంటారు. ఎందుకంటే ఇక్కడ ఈ నోట్స్ అన్నీ లాక్ అయిపోయి ఉంటాయి. అప్పుడు మీరేం చేయాలంటే మళ్ళీ రైట్ క్లిక్ ఇవ్వండి. మళ్ళీ ఇక్కడ లాక్ ఉంది కదా! ఈ లాక్ పై అన్‌టిక్ చేయండి. అన్‌టిక్ చేస్తే ఇది ఆటోమేటిక్‌గా అన్‌లాక్ అవుద్ది. మీరు ఈ కాంపౌండ్ నోట్స్‌లో క్లిప్స్‌ని చూడాలనుకోండి. దీని మీదకెళ్ళి డబుల్ క్లిక్ ఇవ్వండి. అప్పుడు మీకు ఇలాగా దాంట్లో కాంపౌండ్ నోడ్‌లో ఎన్ని నోట్స్ ఉన్నాయో ఆ నోట్స్ అన్నీ ఇలా క్లియర్‌గా కనపడతాయి. ఓకేనా? క్లియర్‌గా కనపడిన తర్వాత మళ్ళీ బ్యాక్‌కొచ్చారనుకోండి. ఇక్కడ జస్ట్ క్లిప్ నుంచి టైమ్‌లైన్ నొక్కండి. లేదా టైమ్‌లైన్ నుంచి క్లిప్‌కి రండి. లేదు అలా కూడా కాదనుకుంటే ఓకేనా? ఇదిగోండి. ఇక్కడ ఒకసారి క్లిక్ చేసి, ఇక్కడ ఒకసారి క్లిక్ చేసారనుకోండి ఆటోమేటిక్‌గా అది బ్యాక్‌కొచ్చేద్ది. ఓకేనా? ఇక్కడి వరకు మీకు అర్థమైంది కదా! మనం ఏం చెప్పుకున్నామంటే కాంపౌండ్ నోడ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఔట్ సైడ్ నోడ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సీరియల్ నోడ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ప్యారలల్ నోడ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. లేయర్ మిక్సర్ నోడ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. లాక్ నోడ్ నెక్స్ట్ ఇందుట్లో షేర్ నోడ్ అని ఒకటుంటది. అది కూడా చెప్తాను చూడండి. షేర్ నోడ్ అంటే ఏం లేదు. ఫస్ట్ ఇది రీసెట్ నోడ్ కూడా చేద్దాం. ఇది రీసెట్ చేసుకుందాం. దీన్ని ఇప్పుడు మనం చేంజెస్ చేసుకుందాం. జస్ట్ ఏం చేద్దామంటే ఈ నోడ్‌లో మీరేం చేస్తారంటే మీరు ఇలాగా మెజంతా వైపుకి పుష్ చేయండి. ఈ సర్కిల్ ఇది కనపడుతుంది కదా! ఇది. ఇలా పుష్ చేసిన తర్వాత ఇదే నోడ్‌ని మీరు వేరే దానికి అప్లై చేయాలనుకుంటున్నారు. ఇదే కలర్‌ని. అప్పుడు జస్ట్ మీరేం చేస్తారంటే ఇక్కడికొచ్చి సేవ్ యాస్ ఏ షేర్డ్ నోడ్ అని కనపడుతుంది కదా! దీనిపైన ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు సేవ్ యాస్ షేర్ నోడ్ అని కనపడుద్ది. ఇప్పుడు మీరేం చేస్తారంటే మీరు సేవ్ యాస్ ఏ షేర్ నోడ్‌గా పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఇదే కలర్ మీరు వేరే దానికి అప్లై చేయాలనుకుంటున్నారు. అప్పుడు మీరేం చేస్తారంటే వేరే క్లిప్ ఓపెన్ చేసుకోండి. దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ యాస్ షేర్ నోడ్ అడుగుతుంది. తర్వాత దాని పైన యాడ్ నోడ్ ఉంది. యాడ్ నోడ్‌లోకి వెళ్ళిన తర్వాత లాస్ట్‌ది కదా మనం చేసిన కరెక్షన్ ఇక్కడ షేర్ నోడ్ 3 అని నొక్కండి. ఆటోమేటిక్‌గా దాంట్లో మీరేదైతే గ్రేడ్ చేసారో అదే గ్రేడ్ దీనికి అప్లై అయిపోద్ది. ఓకేనా? షేర్డ్ నోడ్ అంటే ఇది. అంటే అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ఈ షేర్ నోడ్‌ని డీయాక్టివేట్ చేయాలంటే మళ్ళీ రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి డిలీట్ షేర్ నోడ్ అని ఉంది. షేర్ నోడ్ నొక్కండి. ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోద్ది. మీకు ప్రెజెంట్ అయితే నోడ్స్ గురించి తెలిసింది కదా! సీరియల్ నోడు, నెక్స్ట్ వచ్చేసి ప్యారలల్ నోడు, నెక్స్ట్ వచ్చేసి ఆహ్, మనకి లేయర్ మిక్సర్ నోడు, కంబైనర్ నోడు, స్ప్లిట్ కంబైనర్ నోడు, నెక్స్ట్ వచ్చేసి షేర్ నోడ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇదండి. ఇప్పటి వరకైతే వీడియో ఇంతే గైస్. నెక్స్ట్ మీకు ఇప్పుడు వీడియో మనకి ఇక్కడి వరకైతే వీడియో అర్థమైంది కదా! నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే నోడ్ ట్రీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా రండి. నోడ్ ట్రీ ఓకేనా? ఇదండి నోడ్ ట్రీ. మనం యూజ్ చేసే నోడ్ ట్రీ ఇది. ఎప్పుడన్నా చిందరబందరగున్నాయి. ఇలాగైపోయింది మొత్తం. ఇది ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ మీరు ఇప్పుడు ఏ నోడ్ కరెక్షన్ చేయాలో ఏంటో ఇలా అయిపోయిందనుకోండి. మనకి ఇదంతా మళ్ళీ ఒకే లెవెల్‌లో రావాలనుకోండి.
జస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి క్లీన్ నోట్ గ్రాఫ్ అని కనపడుతుంది కదా లాస్ట్‌ది. దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా వచ్చేస్తది ఇలాగా. నెక్స్ట్ అయితే నోటరీ. నోటరీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నోటరీలో అసలు ఏమేమి ఉంటాయి? మనం ఇప్పుడు నోటరీ గురించి తెలుసుకుందాం. అసలు నోటరీలో మనకి ఏమేమి ఉంటాయి? ప్రొఫెషనల్ నోటరీ అంటే ఏంటి? మామూలుగా జనరల్‌గా చేసే నోటరీ అంటే ఏంటి? 2 వేరియేషన్స్ ఉంటాయండి. మామూలు వేరియేషన్స్ అంటే వెడ్డింగ్‌లో యూజ్ చేసే నోటరీ అది డిఫరెంట్‌గా ఉంటది. సినిమాలకి యూజ్ చేసే నోటరీ అది ఇంకా చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఎందుకంటే దాంట్లో చాలా ఉంటది. ఇప్పుడు నేను చెప్పేది ప్రొఫెషనల్ లెవెల్‌లో యూజ్ చేసే నోటరీ. మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? షార్ట్ ఫిల్మ్స్ గాని, సాంగ్స్‌కి గాని, నెక్స్ట్ వచ్చేసి వెడ్డింగ్స్‌కి కానీ ఓకేనా? ఇప్పుడు అది ఎలా ఉంటదో ఏంటో చూపిస్తా. ఒకసారి చూడండి. అది ఎలా ఉంటదో ఒకసారి చూడండి. కనపడుతుంది కదా! ఇదే నోటరీ అండి. ఈ సీఎస్‌టీ ఇన్ ఇది సీఎస్‌టీ ఔట్ అండి. మనకి ఇలా కన్వర్ట్ అవుద్దండి ఫుటేజు. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం గ్రేడ్ చేయాలి. ఇలా కనబడే ఫుటేజ్‌ని మొత్తాన్ని మనం గ్రేడ్ చేయాలి. ఫస్ట్ నోడ్‌లో మనం వేసుకోవాలంటే అండి నాయిస్ రెడ్యూస్ అండి. ఓకేనా? ఫస్ట్ నోడ్‌లో నాయిస్ రెడ్యూస్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఫుటేజ్‌లో ఏమైనా గ్రెయిన్స్ ఉన్నా లేదా ఆహ్, ఫుటోజ్ బాగ్ ఫుటోజ్ బా ఫుటోజ్‌లో మనకి గ్రెయిన్స్ ఏమన్నా ఉంటే సరే మనం నాయిస్ రెడ్యూస్ యేసుకుంటే నీట్‌గా నాయిస్ రెడ్యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డీఫ్లికరింగ్ అండి. ఈ నోడ్‌లో మనం ఏం చేస్తామంటే ఫ్లిక్కరింగ్ యేసుకుంటామండి. ఎప్పుడైతే ఫ్లిక్కరింగ్ అంటే అన్నిట్లికి ఎయమండి. అదేంటంటే వీడియోలో ఎప్పుడైతే ఫ్లిక్కరింగ్ ఉంటదో అంటే లైట్స్ ఆన్ ఆఫ్ మీకు ఫ్లిక్కరింగ్ అంటే అర్థమైపోద్దండి. వీడియో ఏంటంటే ఆన్ ఆఫ్, ఆన్ ఆఫ్, ఆన్ ఆఫ్‌లా కనపడతా ఉంటది. దాన్నే ఫ్లిక్కరింగ్ అంటారు. దాన్ని మనం డీఫ్లిక్కరింగ్ ఎఫెక్ట్ ఏసి ఫ్లిక్కరింగ్ తీసేస్తామండి. ఫ్లిక్కరింగ్ తీసేసిన తర్వాత సీఎస్‌టీ ఇన్ యేసుకుంటాం. ఓకేనా? సీఎస్‌టీ ఇన్ అంటే ఎఫెక్ట్స్‌లో చూపిస్తారండి. ఇదిగోండి కనపడుతుంది కదా! డైమెన్సివ్ వైడ్ గామెట్ ఆర్‌జీబీ. సీఎస్‌టీ ఇన్ అంటే చూపిస్తారండండి. ఇక్కడ సీఎస్‌టీ ఇన్ అంటే ఏంటో చూపిస్తారండి. ఇక్కడ ఎఫెక్ట్స్‌లోకి రండి. ఎఫెక్ట్స్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి రెడ్, వైట్ గామెట్ ఆర్‌జీబీ అని ఉంది. ఇదేంటంటే రెడ్ ఇన్‌పుట్ కలర్ స్పేస్ అండి. తర్వాత రెడ్ ఇన్‌పుట్ గామా అండి ఇది. రెడ్ లాగ్ C10, రెడ్ లాగ్ 3 G10 అండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అవుట్‌పుట్ కలర్ స్పేస్ ఇక్కడ మనం ఏం యూజ్ చేసామంటే డైమెన్సివ్ వైడ్ గామెట్ అండి. అవుట్‌పుట్ గామా వచ్చేసి డైమెన్సివ్ ఇంటర్మీడియేట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌పోజర్. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్‌పోజర్ కంట్రోల్ చేయాలి. ఎక్స్‌పోజర్ ఎలా కంట్రోల్ చేయాలని చెప్పాను కదా! ప్రైమరీ వీల్స్‌లో మనం తగ్గించుకుంటూ ఎళ్ళాలి. ప్రైమరీ వీల్స్‌లో యూజ్ చేసుకొని. ఓకేనా? ఇది ఎక్స్‌పోజర్ కంట్రోల్ యూజ్ చేయడానికి ఇది యూజ్ చేసుకుంటామండి. ప్రైమరీ వీల్స్ యూజ్ చేసుకొని. నెక్స్ట్ వచ్చేసి వైట్ బాలన్స్ అండి. వైట్ బాలన్స్ ఎలా చేయాలో కూడా మీకు చెప్పాను. ఓకేనా? వైట్ బాలన్స్ ఎలా యూజ్ చేయాలో మీకు చెప్పాను కాబట్టి చేయండి మీరే. కాంట్రాస్ట్ గురించి కూడా చెప్పాను. సాచురేషన్ గురించి చెప్పాను. ఇవన్నీ ఏంటంటే మన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో అండ్ మన యూట్యూబ్ వీడియోస్‌లో షార్ట్స్‌లో కూడా నేను చెప్పాను. అందుకే ఈ మూడిట్ల గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఓకేనా? నెక్స్ట్ మనం వచ్చేసరికి నెక్స్ట్ ఎప్పుడైనా కలర్ గ్రేడింగ్ చేసినప్పుడు ఏదైనా కొత్త లుక్ క్రియేట్ చేసుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ మీకు క్లియర్‌గా ఇట్ల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? తర్వాత ఈ నోడ్ ఏం చేస్తుందంటే ఈ నోడ్‌లో ఎక్కడైతే మనకి ఓవర్ సాచురేటెడ్ కలర్స్ ఉంటాయో, ఓవర్ కాంట్రాస్ట్ అయిన కలర్స్ ఉంటాయో, నెక్స్ట్ వచ్చేసి ఓవర్ గ్రీన్ గాని, రెడ్ గాని, యెల్లో గాని, మెజంతా గాని ఈ కలర్స్ అన్నీ కంట్రోల్ చేయడానికి మన దగ్గర డీసీటీఎల్ ఉంటదండి. ఆ డీసీటీఎల్ యాడ్ చేసుకొని మనం ఇక్కడ అంతా కరెక్షన్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి లుక్ అండి. లుక్ అంటే లట్స్ అండి. ఇక్కడికొచ్చేంత గ్యాలరీ పక్కన లట్స్ ఉంటాయి కదా! ఇక్కడికొచ్చాక మీరు ఇష్టమైన లట్స్ మీరేసుకోవచ్చు. ఎక్కువగా బ్లాక్ బస్టర్ లట్స్ యూజ్ చేస్తారు. చాలా బావుంటాయి ఈ లట్స్. ఇందుట్లో చాలా ఉంటాయండి. చాలా లట్స్ ఉంటాయి. సోనీకి సంబంధించినవి గాని, ఆర్రి అలెక్సా సంబంధించినవి గాని, నెక్స్ట్ వచ్చేసి పానాసోనిక్ గాని, బ్లాక్ మ్యాజిక్ గాని, కెనాన్ గాని, సోనిక్ గాని, నికాన్ గాని ఈట్లికన్నిట్లికి యూజ్ చేసే బ్లాక్ బస్టర్ లట్స్ కొనుంటాయి. ఆ లట్స్ మనం ఇక్కడ యూజ్ చేసుకొని మనకి ఏదైతే పర్ఫెక్ట్ అనిపిస్తదో దాని ద్వారాగా లుక్ అంతా చేంజ్ అవుద్ది. లుక్ చేంజ్ అయిన తర్వాత ఇది ఫోర్‌గ్రౌండ్ అండి. ఫోర్‌గ్రౌండ్‌లో మనకి ఏదేది ఇంపార్టెంట్ అనుకున్న దాన్ని హైలైట్ చేయడానికి ఫోర్‌గ్రౌండ్ అండి. బీజీ ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్ అండి. బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి ఏం హైలైట్ అవ్వాలనుకున్నా, హైలైట్ చేయాలన్నా, బ్లర్ చేయాలన్నా ఇక్కడ చేస్తాం. దీని తర్వాత బ్యూటీ అండి. బ్యూటీకి మనం ఏమి యూజ్ చేస్తామంటే బ్యూటీ బాక్స్ ఉంటదండి. ఇక్కడ బ్యూటీ బాక్స్ అని టైప్ చేస్తున్నా చూడండి. ఇక్కడ చూడండి బ్యూటీ బాక్స్ లెగసీ, బ్యూటీ బాక్స్ షైన్ రిమూవల్ అని. మనం ఇందుట్లో బ్యూటీ బాక్స్ దీనికి అప్లై చేస్తామండి. ఓకేనా? ఆ నోడ్‌లో బ్యూటీ బాక్స్ అప్లై చేస్తాం. ఈ బ్యూటీ బాక్స్ అయిపోయిన తర్వాత స్కై అండి ఇది. స్కై అంటే ఇప్పుడు ఈ షాట్‌లో స్కై లేదు. మామూలుగా యాక్చువల్‌గా స్కై ఉందనుకోండి అక్కడ. అక్కడ మనం యూజ్ చేసే షాట్‌లో స్కై ఉందనుకోండి. ఆ స్కైలో మనం ఏమేం చేంజెస్ చేయాలి? స్కై కలర్ ఏమైనా చేయాలా? లేకపోతే స్కై రీప్లేస్‌మెంట్ ఏమైనా చేసుకోవాలంటే దీంట్లో చేస్తాం.
ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పవర్ గ్రేడ్స్ అండి. ఇయన్నీ పవర్ విండోస్ అనమాట. పవర్ విండోస్ ఎలా యూజ్ చేస్తామంటే బీచ్ దగ్గర గాని, బీచ్ దగ్గర ఏమవుద్దంటే ఇప్పుడు మనకి సాండ్ ఒక కలర్ ఉంటది. వాటర్ ఒక కలర్ ఉంటది. సీ వాటర్ ఒక కలర్ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి అక్కడ స్టోన్స్ ఒక కలర్ ఉంటాయి. ఆ కలర్ యాక్యురేట్‌గా చేయడానికి మనం ఈ పవర్ విండోస్ యూజ్ చేసుకొని, మనం అట్లా క్లియర్ చేస్తాం. నెక్స్ట్ తర్వాత హాలోజన్ ఎఫెక్ట్, బ్లూమ్ ఎఫెక్ట్, గ్రెయిన్, బ్లీచ్ అండ్ స్ప్లిట్ ఈ రెండిటి గురించి తర్వాత మాట్లాడదాం. ఈట్ల గురించి నేను డెడికేట్‌గా ఒక వీడియో చేసి చెప్తాను. ఈ 3 ప్రతి వీడియోలో ఎయ్యాల్సిన అవసరం లేదండి. గ్రెయిన్ మనకి ఇష్టమైతే యేసుకుంటాం. లేదంటే లేదు. గ్రెయిన్స్ అంటే చిన్న చిన్న పార్టికల్స్ లాగా కనపడతా ఉంటది ఫుటేజ్‌కి. మీరు రీసెంట్‌గా వచ్చిన మూవీస్‌లో మాక్సిమం గ్రెయిన్స్ యూజ్ చేస్తారు. గ్రెయిన్స్ యూజ్ చేస్తేనే సినిమా ఆ క్వాలిటీలో కనపడతా ఉంటది మనకి. చిన్న చిన్న గ్రెయిన్స్ అండి. చాలా బావుంటాయండి. ఆ గ్రెయిన్స్ ఏస్తే ఫుటేజ్ ఇంకా మంచి లుక్ వస్తది. నెక్స్ట్ వచ్చి హాలోజన్ బ్లూమ్ ఎఫెక్ట్. ఇది ఎప్పుడు పడితే అప్పుడు ఎయకూడదండి. అక్కడ సమయం సందర్భం చూసి అది గోల్డెన్ అవర్ అనుకోండి. అప్పుడు ఏసుకోవాలి హాలోజన్ ఎఫెక్ట్, బ్లూమ్ ఎఫెక్ట్. అప్పుడు ఏమవుద్దంటే చాలా బావుంటది. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ వాటర్ దగ్గర గాని, ఆ వాటర్ కూడా కలర్ బట్టే ఏసుకోవాలండి. అంతేగాని మనం ఎలా పడితే అలా ఏసామంటే ఈ హాలోజన్ ఎఫెక్ట్‌కి, బ్లూమ్ ఎఫెక్ట్‌కి అర్థం లేకుండా పోద్ది. ఓకేనా. అక్కడ మంచి నీట్‌గా ఉంది. బావుంది. ఇక్కడ ఏస్తే హాలోజన్ ఎఫెక్ట్, బ్లూమ్ ఎఫెక్ట్ చాలా బావుంటది అనుకున్నప్పుడే మనం అక్కడ యూజ్ చేసుకోవాలి. ఓకేనా. గోల్డ్ కలర్స్ ఎక్కడైతే ఎక్కువగా మనకి కనపడతాయో అప్పుడు ఈ ఎఫెక్ట్స్ ఏస్తే సూపర్‌గుంటది. ఫుటేజ్ అదిరిపోద్ది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సీఎస్‌టీ ఔట్ అండి. చెప్పాను కదా! సీఎస్‌టీ ఇన్, సీఎస్‌టీ ఔట్. సీఎస్‌టీ ఇన్‌లో ఏం చేసాం మనం? ఓన్లీ డైవెన్సీ, వైట్ గ్యామెట్ ఇచ్చాం. ఇక్కడ దీనికి మనం ఏస్తామంటే రెక్ 709 గామా 2.4 ఓకేనా. చూపిస్తాను మీకోసం. ఇదిగోండి. రెక్ 709 గామా 2.4 ఇక్కడ డైవిన్స్ ఇంటర్మీడియేట్ అలాగే ఉంటది. డైవిన్స్ వైట్ గ్యామెట్ కూడా అలాగే ఉంటది. ఓకేనా. దాంట్లో చేంజెస్ ఏముండదు. సీఎస్‌టీలో 2 టైప్స్ అని చెప్పాను కదా! నేను ఆల్రెడీ ఒక దాని గురించి వీడియో చేశాను. ఆల్రెడీ నేను సీఎస్‌టీ గురించి ఒక వీడియో చేశాను. ఇది సెకండ్ టైప్ అనమాట. సీఎస్‌టీ ఇన్, సీఎస్‌టీ ఔట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చి సి లాగ్ అండి. ఈ సి లాగ్ అంటే సినియన్ లాగ్ అంటారండి. మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే కొడాక్ ఫిల్మ్ ఎమ్యులేషన్స్ గాని, ఫీజీ ఫిల్మ్ ఎమ్యులేషన్స్ గాని మనం వేసినప్పుడు ఆ డిజిటల్‌గా మనకు కనపడాలని చెప్పి మనం ఇదిగోండి ఈ సినీ లాగ్‌లో చేస్తాం. ఈ సినీ లాగ్‌లో మనం ఏం చేస్తామంటే జస్ట్ ఏం చేంజ్ చేయమండి. సీఎస్‌టీ ఉంటది కదా! ఇక్కడ సీఎస్‌టీ తీసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇక్కడ మనం సినియాన్ ఇక్కడ కనపడుతుంది కదా! సినియాన్ ఫిల్మ్ లాగ్ ఇది యాడ్ చేసుకోండండి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత దీనికి కొడాక్ అప్లోడ్ చేస్తామండి. ఇక్కడ కొడాక్ ఎక్కడ ఉంటదంటే ఇక్కడ ఫిల్మ్ లుక్స్‌లో ఉంటదండి. ఫిల్మ్ లుక్స్ నొక్కంగానే 2383 డీ60 2383 డీ65 డీ60 ఏసుకోండి. న్యూట్రల్‌గా ఉంటది. చాలా బావుంటది. అదే డీసీఏ పీ3 ఇది వేరేనండి. ఇది వేరే కంపోజర్. దీని కాదు మనకి రెక్ 709 అని ఉంటది. ఇంకోటి చూడండి. ఇదిగోండి రెక్ 709 2383 డీ60 ఇలా ఉంటది. మనం దీన్ని యాడ్ చేసుకుంటాం. దీని మీద యాడ్ చేయాలంటే జస్ట్ డబుల్ క్లిక్ ఇస్తాం. డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇన్‌పుట్‌లోకొచ్చి కీ ఇన్‌పుట్‌లోకొచ్చి 300 పెట్టుకోండి. దీని గురించి కూడా నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఆ వీడియో కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ అడ్జస్ట్‌మెంట్ అండి. ఓవరాల్‌గా మనం మొత్తం గ్రేడ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకేమన్నా చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్ ఉంటే దానికోసం ఈ నోడ్ ఏసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి షార్ప్ అండ్ మిస్ట్ అండి. ఇది మనం ఎయాలంటే షార్పెన్ మనం కన్ఫర్మ్‌గా చేస్తామండి. ఇమేజ్ క్వాలిటీ పెంచడానికి ఎవరైతే మనకి ఇమేజ్ నీట్‌గా కనపడాలి. అక్కడ ఉన్న సబ్జెక్ట్ మనకి చాలా మన ఐ ఉంటది కదా! ఐ విజిబిలిటీ మొత్తం మన సబ్జెక్ట్ మీద పడాలంటే మనం ఇక్కడ ఈ షిఫ్ట్ అంటే షార్పింగ్ చేస్తాం మనం. ఓకేనా. నెక్స్ట్ వచ్చి విగ్నేట్ ఎఫెక్ట్. నెక్స్ట్ వచ్చి వీనెట్ ఎఫెక్ట్ అండి. ఈ వీనెట్ ఎఫెక్ట్ అంటే ఏముండదు. జస్ట్ మనకేంటంటే పైన కింద మనకొక సబ్జెక్టే ఎలివేట్ అవుద్ది. పక్కన ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు కొంచెం బ్లర్రీగా కనపడతారు. లేదా డార్క్ అవుతారు. దానికోసం ఈ 2 యూజ్ చేస్తాం మనం. నోటరీ, ప్రొఫెషనల్ నోటరీ మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. లేదు మీరు గ్రేడింగ్ నేర్చుకున్న తర్వాత మీరు కూడా మీ ఇష్టం వచ్చినట్టు మీ నోటరీ మీరు బిల్డ్ చేసుకోవచ్చు. నేను యూజ్ చేసే నోటరీ అయితే ఇది. ఓకేనా. వీడియో అయితే ఇంతే గైస్. వీడియో అయితే మీకు నచ్చిందనుకున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి. షేర్ చేయండి మీ ఎడిటర్ ఫ్రెండ్‌కి కన్ఫర్మ్‌గా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకేనా. థాంక్ యూ గైస్.